లావుగా ఉండే వాళ్ళలో సెక్స్ సామర్థ్యం తగ్గుతుందా అని అడిగాను. నమస్తే అండి, నా పేరు డాక్టర్ డివిఆర్ రెడ్డి, సీనియర్ హోమియో కన్సల్టెంట్ ఇన్ స్నేహ హోమియోపతి. మ్యాక్సిమం 90% అయితే ఛాన్సెస్ ఉంటాయి తగ్గుతుంది. ఎందుకంటే ఈ ఎక్కువ ఆయాసపడడం వస్తుంటుంది, కదలికలు మూమెంట్ కరెక్ట్గా ఉండవు. సన్నగా ఉండే వాళ్ళతో పోలిస్తే లావుగా ఉండే వాళ్ళలో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. దాంతోపాటు మోకాలు నొప్పులు కూడా వస్తాయి. ఆ వెయిట్ వల్ల కానీ, తర్వాత సెక్స్ సామర్థ్యం చేయాలన్నప్పుడు మోకాలు నొప్పులు తీవ్రంగా ఉంటాయి. అప్పుడు కూడా దాని మీద ఫోకస్ అనేది ఉండదు, కాబట్టి ఆటోమేటిక్గా మైండ్ డైవర్ట్ అయిపోతుంది, కాబట్టి సెక్స్ సామర్థ్యం తగ్గుతుంది. సో కేవలం ఈ వెయిట్ ఉండడం వల్ల కాదు, వెయిట్ వల్ల వచ్చే సెకండరీ ఎఫెక్ట్స్ అంటాం కదా, అవి అంటే మోకాలు నొప్పులు, ఆయాసం, తర్వాత యాక్టివ్నెస్ తగ్గడము, ఇవన్నీ కూడా సెక్స్ సామర్థ్యం అంటే శృంగార సామర్థ్యం తగ్గించే ఫ్యాక్టర్స్ అన్నమాట ఇవి. సో డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్గా తగ్గిస్తుంది పవర్ అనేది. సో దానికి మనం ఫస్ట్ చేయాల్సింది వెయిట్ తగ్గడము, యాక్టివ్నెస్ పెంచుకోవడము, ఫిజికల్గా వాకింగ్ కానీ, జాగింగ్, స్విమ్మింగ్ ఇట్లాంటివి చేసి కండరాల మూమెంట్స్ యాక్టివ్నెస్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల తిరిగి మళ్ళీ శృంగార సామర్థ్యం పెంచుకోవచ్చు. దీనికి హోమియోపతిలో చాలా ఎక్సలెంట్ మందులు ఉన్నాయి. మీరు ఈ నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మీరు మీ సమస్య నుంచి పరిష్కారం చూసుకోవచ్చు. మీరు ఈ వెయిట్ తగ్గడానికి ఉన్నాయి, సెక్స్ సామర్థ్యం పెంచుకోవడానికి కూడా ఉన్నాయి. కాబట్టి ఒకదానికొకటి రిలేటెడ్గా ఉంటుంది ఇది. సో 2 విధాలుగా మీకు ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. దీంతోపాటు కొంత కౌన్సిలింగ్ కూడా అవసరం ఉంటుంది. సో మీరు ఈ నెంబర్కు సంప్రదించండి. హోమియోపతిలో ఎక్సలెంట్ మందులు నేను చెప్పుకున్నాను కదా, మీకు సూటెడ్ మందులు ఇచ్చి కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నమస్తే.